లేచి ఓ పేపర్ చేతిలో పట్టుకుని ఒక ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైప్లో ఆ దేశం ఎట్లా ఉంది ఈ దేశం ఎట్లా ఉంది కాబట్టి ఆ దేశం మీద ఎంత టారిఫ్లు వేస్తా ఈ దేశం మీద ఎంత టారిఫ్లు వేస్తా అంటే రోజు అదే పనికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు పెడుతూ చివరికి పిచ్చోడిలాగా తయారైపోయినటువంటి ట్రంప్ చెప్తున్నటువంటిది అమెరికాని బాగు చేయడం, అమెరికా ఫస్ట్ అన్నటువంటిది. అయితే ఈ అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా టారిఫ్లు వేయచ్చా అన్నటువంటి అంశం మీద కోర్టుల్లో సవాల్ జరుగుతోంది. అవి గనక సక్సెస్ అయ్యి ఆ టారిఫ్లు వేయడానికి అధికారం ట్రంప్కి లేదు అంటే అయిపోయినట్టే. ట్రంప్ అధికారం ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది, ట్రంప్ అహంకారం దిగిపోతుంది. దాంతో కోర్టుల్ని ఇప్పుడు బెదిరిస్తున్నాడు ఆయన, ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద భారీ సుంకాలు విధిస్తున్నటువంటి వేళ ఈ టారిఫ్లు తమ దేశ స్టాక్ మార్కెట్లకి సానుకూలంగా ప్రభావం చూపెడుతున్నాయంటూ గుర్తు చేస్తూ, ఒకవేళ కనుక ఈ సుంకాలకు వ్యతిరేకంగా కోర్టు కనుక తీర్పిస్తే 1929 తరహా మాంద్యానికి వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. అప్పుడు విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యాన్ని ఫేస్ చేసింది అమెరికా, ఆ పరిస్థితికి వెళ్ళిపోతుంది అని హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల మీద సుంకాలు సానుకూల ప్రభావం చూపుతున్నాయి, నిత్యం సరికొత్త రికార్డు నెలకొల్పుతున్నాయి. మన దేశ ఖజానాకి $100 కోట్ల ఆదాయం కూడా వచ్చేస్తుంది. ఇట్లాంటి సంపద సృష్టి ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడితే ఈ స్థాయిలో వచ్చే ఆదాయానికి గడిపడుతుందంటూ ట్రంప్ కోర్టులకి చెప్తున్నాడు. కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పు నేపథ్యంలో ఏది సుంకాలకు సంబంధించి ఇవ్వబోతున్నటువంటి వేళ ఈ బెదిరింపుని ఆ కోర్టులకి చేస్తున్నాడు.